హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్స్కి శుభవార్త అండి. 18% ఐఆర్ ప్రకటన, 12వ పిఆర్సీలో భారీ కదలిక ఎప్పటి నుంచి అమలవుతుందో దాని గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాలు వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మొదటగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘ పెన్షనర్స్ అందరికీ కూడా శుభవార్త అండి. ఐఆర్ అనేది 18% జూలై 1వ తేదీ ప్రకటన అయితే చేయనున్నట్లుగా తాజా సమాచారం. డిఏ బకాయిలు సెప్టెంబర్ నెల నుంచి డిసెంబర్ నెల నాటికి పూర్తిగా అయితే చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. పిఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ధరలను అనుగుణంగా ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు అమలు చేయడం జరుగుతుంది. 11వ పిఆర్సీ అనేది 2018 జూలై నుంచి అమలు కావాలి. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ ఇస్తూ 2022 జీతంతో కలిపి ఇవ్వడం జరిగింది. అయితే 11వ పిఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ దాని కాలపరిమితి అనేది జూన్ 2023 తేదీ నాటికి పూర్తి అవుతుంది. కాబట్టి జూలై 1, 2023 నుంచి 12వ పిఆర్సీ అమలు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏపీలో అప్పటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ చైర్మన్గా అయితే జీవో నెంబర్ 68 ద్వారా విడుదల చేసి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వము. దీనికి 1 సంవత్సరం పాటు గడువు ఇవ్వడం జరిగింది. కానీ ఆయన మన్మోహన్ సింగ్ గారు ఆయన అయితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సో తనకు ఈ పదవి వద్దు, రిలీఫ్ కావాలి అని చెప్పేసి ఆయన లేఖ రాయడం జరిగింది. కాబట్టి మనకు పిఆర్సీ ఎట్లా చూసుకునే కూడా లేట్ అయ్యే నేపథ్యంలో ఒక ఐఆర్ అనేది అమలు చేయాలని నూతన ప్రభుత్వం అయితే ఇప్పుడు డిసైడ్ అయ్యింది. సో కాబట్టి ఐఆర్ అనేది 18% ఉంటుంది అని అయితే అంటున్నారు ఫ్రెండ్స్. సో పిఆర్సీ కనుక అమలు అయి ఉంటే జీతాలు భారీగా పెరిగేవి. అలాగే పెన్షన్కి సంబంధించిన పెన్షన్స్ కూడా భారీగా అయితే పెరిగేవి. పిఆర్సీ అమలు కాకపోవడంతో భారీగా నష్టం. ఒక ఉదాహరణకు పిఆర్సీ కనుక అమలు అయి ఉంటే 40,000 రూపాయలు బేసిక్ సాలరీ ఉన్నవారికి 65,000 రూపాయలు బేసిక్ సాలరీ అయ్యేది. అంటే దగ్గర 25,000 పెరిగేది అక్కడ. 40,000 బేసిక్కి, పెన్షన్స్కి కూడా అంతే అండి. సో చాలా అంటే చాలా నష్టపోతున్నారు ఉద్యోగం మరియు పెన్షనర్స్ పిఆర్సీ అమలు జరగక. సో ఇదండి ఇప్పటివరకు. ఏదేమైనా ఏపీ ఉద్యోగ పెన్షనర్స్కు పిఆర్సీ ఇచ్చే లోపల ఐఆర్ని అయితే ఖచ్చితంగా 15 నుంచి 20 లోపల ఇచ్చే సూచన ఉన్నట్టు తెలిసింది. ప్రతి 1% ఐఆర్కు ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది అని ప్రభుత్వం ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం ఫ్రెండ్స్. త్వరలోనే ఐఆర్ అయితే శుభవార్త వింటాము. జూలై 1 అనేది చెప్తున్నారు. మరి అటు ఇటుగా అయితే ఉండొచ్చు. ఏదేమైనా కూడా తాజా అప్డేట్ న్యూస్ వచ్చినట్లయితే వెంటనే నేను మన ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.